వెల్కమ్ టు గుడ్ ఫుడ్. ప్రెగ్నెంట్ ఉమెన్ వాళ్ళు తీసుకునే ప్రతి మీల్ని కూడా ఎంతో శ్రద్ధగా ప్లాన్ చేసుకోవాల్సి ఉంటుంది. కాల్షియం, ఐరన్, మినరల్స్, వైటమిన్స్ వీటన్నిటి గురించి ఎంతో కొంత అవగాహన ఉంటుంది కదా. మరి వీటన్నిటితో పాటు ఫోలిక్ యాసిడ్ కూడా వాళ్ళకి చాలా ఉపయోగం. మరి ఈరోజు మన గుడ్ ఫుడ్లో ఫోలిక్ యాసిడ్ గురించి ఉపయోగాలు మన న్యూట్రిషనిస్ట్ జానకి శ్రీనాథ్ గారిని అడిగి తెలుసుకుందాం. అలాగే ఫోలిక్ యాసిడ్ ఎక్కువగా లభ్యమయ్యే ఒక మంచి రెసిపీని కూడా చూద్దాం. మరి ముందుగా జానకి శ్రీనాథ్ గారికి వెల్కమ్ చెప్పేద్దాం. హాయ్ మేడం, హౌ ఆర్ యూ? హలో అండి, ఐఎమ్ ఫైన్. ఫోలిక్ యాసిడ్ అంటే ఏంటి నాకు కూడా తెలియదు, వినడం వరకే తప్ప అదంత ఎసెన్షియల్ అని తెలియదు నాకు. సో ఇది ఓన్లీ ప్రెగ్నెంట్ ఉమెన్ కే అవసరమా లేదా అందరికీ ఉపయోగమా? అందరికీ అవసరమే, అది కూడా ఒక విటమిన్ అన్నమాట. సో అందరికీ అవసరమే. అండ్ ఈ ఫోలిక్ యాసిడ్ అనేది మనకి రక్త కణాల తయారీలో అవసరం. అంటే అది తెల్ల రక్త కణాలు కానివ్వండి, ఎర్ర రక్త కణాలు కానివ్వండి, ఆ ప్రాసెస్లో ఇది చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. సో చాలా మందికి రక్తహీనతతో బాధపడుతున్నప్పుడు ఫోలిక్ యాసిడ్ కూడా సరైన మోతాదులో ఉందా లేదా అనేది కూడా మనము చూసుకోవాలి. కొంతమందికి కంటిన్యూస్గా ఐరన్ ఇస్తూనే ఉంటాము, మళ్ళీ ఇంకా ఇంప్రూవ్ అవ్వదు. అలాంటప్పుడు B12 ఫోలిక్ యాసిడ్ డెఫిషియన్సీ ఏమైనా ఉందా అనేది మనం చూస్తాం. అంటే కామన్ గా ఉండేది ఐరన్, అది కాకుండా ఇవి రెండు కూడా చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంటాయి. ఎందుకంటే ఆ కణాల తయారీలో ఉపయోగపడతాయి, అంటే కొత్త రక్తం తయారవడానికి ఉపయోగపడతాయి. సో ఈ ఐరన్ డెఫిషియన్సీ రాకుండా ఈ ఫోలిక్ యాసిడ్ కానీ B12 కానీ సపోర్ట్ చేస్తాయి అన్నమాట. రక్తహీనత అంటే ఇప్పుడు రక్తం అంటే ఏంటి? కొత్త కణాలు తయారవడం. సో ఆ ప్రాసెస్ లో ఫోలిక్ యాసిడ్ ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది అన్నమాట. అండ్ వన్ మోర్ థింగ్, సో మరి ఫోలిక్ యాసిడ్ రిచ్ గా దొరికే మనకి సోర్సెస్ చాలా ఉన్నాయి. వాటితో ఏమైనా రెసిపీ సజెస్ట్ చేస్తున్నారు? లోబియా అంటే బ్లాక్ ఐడ్ బీన్స్, ఆలుతో టిక్కీస్ తయారు చేస్తున్నామండి. బ్లాక్ ఐడ్ బీన్స్ అంటే ఇప్పుడు ఇందాక అలసందలు అన్నారు, అలాంటివి అండి. అలసందలు, బొబ్బర్లు, వాటి కేటగిరీ ఇవన్నీ కేటగిరీలో ఫోలిక్ యాసిడ్ ఉంటుంది. పచ్చి బఠానీ. ఓకే ఓకే. సో ఇప్పుడు ఈ రోజు మనం ఓకే అండి, మనం ఇప్పుడు ఆలు బ్లాక్ ఐడ్ బీన్స్తో టిక్కీ తయారు చేయబోతున్నాం. మరి దానికి కావాల్సిన పదార్థాలు ఏంటి ఒకసారి చూద్దాం. ఆలు, బ్లాక్ ఐడ్ బీన్స్, పచ్చిమిర్చి, పెరుగు, సాల్ట్, అల్లం, ఆయిల్, నిమ్మకాయ, కొత్తిమీర. బ్లాక్ ఐడ్ బీన్స్ ఉన్నాయి కదా, ఇవి ఓవర్ నైట్ సోక్ చేశాను అండ్ బాయిల్ చేసి పెట్టాను. ఓకే, సో ఇవి సరిపోతాయి కదా, ఒక 1 కప్ సరిపోతాయండి, ఈజీగా. ఓకే, బ్లాక్ ఐడ్ బీన్స్ అనే కన్నా బొబ్బర్లు కానీ అలసందలు కానీ, ఇవే కాకుండా బ్రౌనిష్ గా దొరుకుతాయి, అవి కూడా మనం వాడుకోవచ్చు. ఏ కలర్ అయినా కూడా పర్వాలేదండి. వీటి బదులు కాబూలీ చెనా, పచ్చి బఠానీ కూడా వాడుకోవచ్చు. అవి కూడా ఫోలిక్ యాసిడ్ రిచ్ సోర్సెస్ అన్నమాట. ఓకే, సో అండ్ ఇవి కిడ్నీ బీన్స్ కూడా ఫోలిక్ యాసిడ్ ఉంటుందండి. ఓకే, సో ఇవన్నీ కూడా మనకు తెలిసినవే కాబట్టి ఏది అవైలబుల్ గా ఉంటే ఆ టైంకి అది ఈజీగా మనం వాడుకోవచ్చు. అండ్ ఆలు కూడా బాయిల్ చేసి పెట్టండి. సో ఒక 2 ఆలు సరిపోతాయి కదా? సరిపోతాయండి. ఓకే, సో ఇప్పుడు ప్రాసెస్ ఏం చేయాలి? ఫస్ట్ మీరు పచ్చిమిర్చి సన్నగా తరుక్కోండి. ఓకే, జింజర్ కూడా సన్నగా గ్రేట్ చేసుకోవచ్చు లేదా తరుక్కోవచ్చు. ఒకటి చాలండి, స్మాల్. అంటే ఒకవేళ ఇట్లా ఇష్టపడని వాళ్ళు చిల్లీ పౌడర్ కూడా వేసుకోవచ్చు. రెడ్ చిల్లీ పౌడర్. ఓకే, సాధారణంగా కొంచెం పులుపు కోసం కూడా వేస్తూ ఉంటారు ఈ ఆమ్చూర్ పౌడర్. అలాంటివి కూడా వేసుకోవచ్చు. అలాంటి ఆమ్చూర్ పౌడర్, చాట్ మసాలా అలాంటివి కూడా కలుపుకోవచ్చు. అంటే మన ప్రయత్నం ఏంటంటే, అంటే చాలా సార్లు పొట్టుతో ఉన్న గింజ ధాన్యాలు తినాలంటే బోరింగ్ గా ఉంటుంది, ఏం చేసుకుంటాం దాంతో అట్లా అంటూ ఉంటారు. జనరల్గా ఇవి మంచిది అని తెలుసు చాలా మందికి, కానీ బాయిల్ చేసి ఎప్పుడు కొంచెం ఆనియన్ వేసుకొని తింటూ ఉంటారు, బోర్ కొడుతూ ఉంటుంది. సో ఈ అల్లం అసలు యాక్చువల్గా ఎందుకోసం వాడుతూ ఉంటాం? ఇట్ ఈస్ ఓన్లీ యాజ్ ఎ స్పైస్ అండ్ కొన్ని ఫైటో కెమికల్స్ ఉంటాయండి అందులో. అండ్ ఎసెన్షియల్ ఆయిల్స్ అంటాం అనమాట, విచ్ విల్ హెల్ప్ ఇన్ డైజెస్టిబిలిటీ, ఇమ్యూనిటీ అండ్ టేస్ట్. యా, మరి ఇది కొంచెం ఆయుర్వేదిక్లో చూస్తే ఈ కోల్డ్స్ అండ్ కాఫ్స్ వాటికి వాడుతూ ఉంటారంటారు కదా. అంటే అందులో ఎసెన్షియల్ ఆయిల్ అని స్పైసీ
ఆయిల్ ఉంటుంది. సో మీరు మెడిసిన్ లాగా వాడుకున్నప్పుడు దాంట్లో కాన్సన్ట్రేట్ వాడతాం. ఓకే. కూరలో మాత్రం మనము స్పైసీనెస్ ఇంక్రీజ్ చేయడానికి మాత్రమే వాడతాం. ఇవి అల్లం అండ్ గ్రీన్ చిల్లీ కూడా చాప్ యా, కొరియాండర్. ఓన్లీ కొరియాండర్ అయినా ఇంకా ఏమైనా ఆకులు కలుపుకోవచ్చా? ఉల్లి ఆకు. ఓకే. మోస్ట్లీ మనం చెప్పుకునే యా, ఉల్లి ఆకు ఎక్కువ చెప్తున్నాం. అవును. అంటే దానికి ఏం ఫ్లేవర్ ఉండదు కదండి, ఇట్ మిక్సెస్ వెరీ వెల్. ఈవెన్ పుదీనా అలాంటిది కూడా కలుపుకోవచ్చు, తోటకూర. ఓకే. సో ప్రత్యేకించి హెల్దీ ఫుడ్కి అప్పటికప్పుడు వెళ్ళిపోయి కష్టపడి తెచ్చుకునే అవసరం అయితే లేదు. ఇంట్లో ఉండే మంచి ఇంగ్రీడియంట్స్తో టేస్టీగా కూడా మనం తయారు చేసుకోవచ్చు, ఈజీగా తయారు చేసుకోవచ్చు. ఓకే, చూస్తున్నారు కదండి, గ్రీన్ చిల్లీ అండ్ జింజర్, కొరియాండర్, ఈ 3 కూడా చాప్ చేసి పెట్టుకున్నాం. కొరియాండరే కాదండి, అంటే కొత్తిమీరే కాకుండా ఇంకా మనకి ఇష్టమైన ఎనీ ఆకుకూరను కూడా ఇందులో మనం యాడ్ చేసుకోవచ్చు. అలాగే పొటాటోస్ కూడా మనం బాయిల్ చేసి పెట్టుకున్నాం కదా, దీన్ని కూడా చాప్ చేసుకున్నాం. అంటే ఏ ఆకుకూరైనా కూడా ఇందులో వాడుకోవచ్చు. మీరు ఉల్లి ఆకు, ఫైన్గా చాప్ చేసిన తోటకూర, అట్లాంటివి కూడా, పుదీనా కూడా ఇందులో వేసుకోవచ్చు, కొత్తిమీరే అవసరం లేదు. సాధారణంగా కొన్ని ఆకుకూరలు పప్పు చేయడానికి, ఫ్రై చేయడానికి అనుకుంటారు, కానీ మనం స్నాక్లో కూడా వాటిని మితంగా వాడితే ఏం ప్రాబ్లం ఉండదు, స్మెల్ ఏం తేడా రాదు. కానీ న్యూట్రియంట్ డెన్సిటీ, అంటే అందులో పోషకాల డెన్సిటీ అనేది పెరుగుతుంది. ఆలు వేస్తాం, ప్రతి కట్లెట్కి ఆలు వాడుతూ ఉంటాం. మరి అరటికాయ ఎందుకు వాడుకోవచ్చు. అరటికాయ కూడా ఇప్పుడేం యాడ్ చేయాలి? ఇప్పుడు ఆ బొబ్బర్లు ఉన్నాయి కదా, కొంచెం మ్యాష్ చేయండి. యా, మ్యాష్ చేయండి. బొబ్బర్లను కూడా కావాలంటే మ్యాష్ చేసుకోవచ్చు మనం. ఆలు కొంచెం ఫైన్ గానే బాయిల్ అయితే ఈజీగా అవుతుంది. మరి కానీ బాగా ఎక్కువ అంటే వాటర్లో అలా రన్ చేయకూడదు. ఓకే. అప్పుడు అది మరి వాటరీ అయిపోతుంది. ఇంట్లో యా, అది వేసేసి సాల్ట్, లైమ్ జ్యూస్. ఇవన్నీ పడతాయా? అన్నీ పట్టవు, మేబీ హాఫ్. చాలా. అవి కూడా అంటే గమ్మి ఉంటాయి అవి మిక్స్ చేసినప్పుడు, సో ఏం పెద్ద విడిపోవు అన్నమాట. అండ్ లిటిల్ బిట్ సాల్ట్ అండ్ if you want red chilli you can add. Yeah, red chilli, chaat masala, you can add amchur powder, anything, right? పసుపు, గరం మసాలా, స్పైసీనెస్ అన్నమాట. ఎందుకంటే ఫుడ్ అనేది మనకి ఎంత హెల్దీ ఫుడ్ అయినా కూడా అది మనకి హ్యూమన్ బీయింగ్స్కి అంటే మనకి ఏంటంటే ఎసెన్షియల్ ప్లెజర్ ఉండాలన్నమాట ఫుడ్. అప్పుడే మనకి సాటిస్ఫాక్షన్ వస్తుంది అండ్ చాలా రోజులు మీరు తినగలుగుతారు. సో యాక్చువల్గా బేసిక్ ఇంగ్రీడియంట్స్ అయితే ఇవే. సో దీనికి మనం అవన్నీ కూడా యాడ్ చేసుకోవచ్చు. సో మన ఇంట్రెస్ట్కి తగ్గట్టు చేసుకోవచ్చు. బేసిక్గా మనకి బాడీకి కావాల్సిన ఎసెన్షియల్ మినరల్స్, వైటమిన్స్ ఇవన్నీ కూడా ఇవే. లైన్ కట్ చేసేద్దామా? ఓకే అండి. లైమ్ నాట్ ఓన్లీ ట్యాంగీ టేస్ట్, ఇట్ యాడ్స్ ఎసెన్షియల్ విటమిన్ సి. ఓకే. అండ్ ఎక్కువ ఉడికించట్లేదు కదా, వీఆర్ జస్ట్ లాస్ట్ మినిట్లో మనం యాడ్ చేస్తున్నాము. ఇలా మిక్స్ చేసేసి మీరు టికిస్ చేసేసేయండి. సో యాక్చువల్గా ఇలా టిక్కీస్ అవి చేసినప్పుడు బ్రెడ్ క్రమ్స్ కానీ అండ్ ఎగ్లో డిప్ చేయడం కానీ చేస్తుంటారు. అవును. అంటే ఒకవేళ అంటే ఇందులో ఏంటంటే బొబ్బర్లు చాలా మిక్స్ అయిపోతాయి అన్నమాట అందులో, సో మీకు అంత పెద్ద ప్రాబ్లం ఉండదు. ఓకే. వాటికి కూడా కొంచెం బైండింగ్ ఉంటుంది కాబట్టి మీకు ఈజీగా వచ్చేస్తుంది. మరి వీటితో పాటు ఇలా స్నాక్ తీసుకునేటప్పుడు చాయ్, కాఫీ అలాంటిది లేకుండా ప్రెగ్నెంట్ వాళ్ళు ఈజీగా అది కూడా యూస్ఫుల్గా ఉండే మంచి హెల్త్ డ్రింక్ కానీ లైట్ డ్రింక్, ఎనీ లైట్ డ్రింక్. ఇట్ డిపెండ్స్ అన్నమాట. ఐ మీన్ లైక్ లైట్ డ్రింక్ అంటే ఎనీ ఫ్రూట్ జ్యూస్ అట్లా, లైమ్, ఐ మీన్ లైక్ ఆరెంజ్ జ్యూస్ ఆర్ లైమ్ సోడా అట్లా వాళ్ళు తీసుకోవచ్చు. అదర్వైజ్ ఎనీహౌ వీఆర్ మేకింగ్ సమ్ అకంపెనింగ్ చట్నీ కదా, దట్ విల్ బీ హెల్ప్ఫుల్ టు దెమ్. You can just sprinkle a little oil over above them, or you can. So almost oil త్వరగా అబ్జర్వ్ చేసుకుంటాయి. మరి వేగేలోపు దీనిలో ఒక చట్నీ చేస్తానని చెప్పాను, అది
ఎలా చేయాలి అది? ఇట్స్ వెరీ సింపుల్. మామూలుగా మీరు బయట ఐ మీన్ జనరల్ కామన్గా టిక్కీస్తో యూస్ చేసే పుదీనా చట్నీ కొత్తిమీర చట్నీ, అది వెరీ న్యూట్రిషియస్ యాక్చువల్లీ, కానీ హైజీన్ మెయింటైన్ చేయాలి. ఓకే, సో వి జస్ట్ ఐ మీన్ యూ కెన్ జస్ట్ టేక్ కొంచెం కొత్తిమీర, కొంచెం పచ్చిమిర్చి అండ్ జింజర్, అలా పించ్ ఆఫ్ సాల్ట్ అండ్ లైమ్. సాల్ట్ అండ్ లైమ్ ఆల్సో, కొంచెం లైమ్. ఓకే, okay, and 2-3 spoons of curd. కర్డ్ ఆల్సో. Yes. లైమ్ వేసాము, కర్డ్ కూడా వేస్తున్నాం. ఏం కాదు, ఇట్ విల్ ఎన్హాన్స్ ద న్యూట్రిషనల్ వాల్యూ. మనకి ఇక్కడ కర్డ్ ఎలా ఉంది అనే సంబంధం లేదు కదా. జనరల్ గా ఏంటంటే కర్డ్ విరిగిపోతుంది అని లైమ్ కలపము. ఓకే, కానీ ఇక్కడ మనకి లిక్విడే కదా చట్నీ అంతా కూడా. ఓకే, చలో. యా, అవసరమైతే మనం ఇంకా ఎక్కువ వేసుకోవచ్చు. ఓకే, సో చూస్తున్నారు కదండి, ఈ ఆలు టిక్కీస్లోకి మనం ఒక గ్రీన్ చట్నీ కూడా తయారు చేస్తున్నాం. సాధారణంగా ఈ గ్రీన్ చట్నీ అనేది స్నాక్స్లో అది దొరుకుతూ ఉంటుంది మనకి, అండ్ కెచప్స్ కానీ అవన్నీ వాడే బదులు కెచప్ లేకపోతే అవన్నీ వాడే బదులు మీరు న్యాచురల్గా చేసుకునే చట్నీ అయితే మీకు ఎక్కువ విటమిన్స్ కూడా ఉంటాయి, మీకు హాయిగా కూడా ఉంటుంది. అంటే మీకు అందులో అన్నీ అంటే న్యాచురల్గా ఇంట్లో మీరు హెల్తీగా చేసుకోవచ్చు. సో ఈ కన్సిస్టెన్సీ సరిపోతుందండి. దట్స్ మోర్ దెన్ ఎనఫ్. కావాలన్న వాళ్ళు ఇంకా ఎక్కువ పెరుగు వాడుకోవచ్చు. వావ్, ఇదండి గ్రీన్ చట్నీ. మనం కొంచెం పెరుగు యాడ్ చేసి, కొంచెం పలుచగా కావాలంటే ఇంకొంచెం పెరుగు కూడా మనం యాడ్ చేసుకోవచ్చు. బట్ వాటర్ అయితే యాడ్ చేయాల్సిన అవసరం లేదు. ఇది ఈ టిక్కీస్లోకి మంచి కాంబినేషన్ అంటున్నారు. టిక్కీస్ కూడా మనకి ఫ్రై అయిపోయాయండి. మరి సర్వింగ్ బౌల్లో తీసేద్దాం. ఇది ప్యూర్ వెజిటేరియన్ ఐటమ్ అయిపోయింది ఇవాళ. అంటే ఇందులో మనం ఎగ్ అట్లాంటిది కూడా ఏమీ వేయలేదు. అండ్ అన్నీ ఉడికించినవే కాబట్టి బాగా ఎక్కువసేపు చేయాల్సిన అవసరం కూడా లేదు. ఈవెన్ ఎగ్ కూడా మనం వాడలేదు. ఎగ్ కానీ బ్రెడ్ క్రమ్స్ ఇది pour it right on that. అంటే ఎక్కువ కర్డ్ ఉంది కదా మీకు, అంటే మనకి ఇది కూడా తింటే మనకి ఎక్కువ న్యూట్రిషియస్ కాబట్టి యూ కెన్ సింప్లీ pour it on that also. లవేనా? Yes. సో గ్రీన్ చట్నీతో మనకి టిక్కీస్ రెడీ. అవునండి. సో దీనిలో మనం రెడ్ చిల్లీ అది ఏం యాడ్ చేయలేదు కూడా. అంటే పీపుల్ క్యాన్ యూజ్ ఇట్, అంటే ఎవరికి అవసరం ఉన్న వాళ్ళు వాడుకోవచ్చు, కానీ ఇక్కడ మనం యూజ్ చేయలేదు. అంటే ఎక్కువగా గ్రీన్ చిల్లీస్ యూజ్ చేసామన్నమాట. ఓకే, అది. సో దీంతో అకంపెనీడ్ గా మనకి గుడ్ డ్రింక్స్ ఏం చెప్పారు మీరు? మోసంబి జ్యూస్. మోసంబి జ్యూస్. ఈ సీజన్ లో ఎక్కువగా మనకి ఆరెంజెస్ వస్తాయి. ఆరెంజ్ జ్యూస్, దానిమ్మ జ్యూస్ అట్లాంటిది కూడా కాంబినేషన్ లో. టమాటో జ్యూసెస్ కూడా, చిల్డ్ టమాటో జ్యూస్ ఆర్ లైమ్ అండ్ టమాటో కలిపి చేసిన జ్యూస్ కూడా మీరు తీసుకుంటే. మరి అది సారీ ఇది సారీ కదా. అవును, అంటే జస్ట్ టు ఇంక్రీజ్ ద ట్యాంగినెస్. అంటే ఎవరికైతే మనకి అంటే డిపెండ్స్ అపాన్ ద టేస్ట్. జనరల్ గా ప్రెగ్నెంట్ ఉమెన్ అంటే కొంచెం సార్వి అట్లా ఇష్టపడుతుంటారు కాబట్టి ఆ కాంబినేషన్ కూడా మనము తీసుకోవచ్చు. బికాస్ దే ఆర్ ఆల్ మోర్ న్యూట్రిషియస్ అండ్ లెస్ క్యాలరీ. అంటే ఇందులో కూడా ఏంటి, ప్రెగ్నెంట్ ఉమెన్ డిఫరెంట్ క్యాలరీస్ అవసరం కాబట్టి ఎవరైతే అంటే లుకింగ్ ఎట్ అంటే ఎవరికైతే ఎక్కువ క్యాలరీస్ అవసరమో వాళ్ళు ఫ్రూట్ జ్యూస్ అట్లాంటివి ప్రిఫర్ చేసుకోవాలి. ఎవరైతే తక్కువ క్యాలరీస్ కావాలి అని అనుకున్న వాళ్ళు లైమ్ జ్యూస్, టమాటో జ్యూస్ అలాంటివి ప్రిఫర్ చేస్తే బెటర్. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ ఇట్స్ వెరీ కలర్ఫుల్ అండ్ ఇట్స్ ఎ గుడ్ రెసిపీ ఆఫ్ ఫోలిక్ యాసిడ్. అవును, రైట్. అల్టిమేట్లీ ఒక ప్రెగ్నెంట్ ఉమెన్కి అవసరమైన చాలా ఇంపార్టెంట్ న్యూట్రియంట్ ఫోలిక్ యాసిడ్. దాన్ని మనము నార్మల్గా డైట్లో కూడా ఎలా తీసుకోవచ్చు అనేది చెప్పడమే ఈ రెసిపీ ఉద్దేశం. థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఐరన్ అండ్ వైటమిన్ సప్లిమెంట్ టాబ్లెట్స్ అవసరం లేకుండానే ఇంట్లోనే ఈజీగా అవైలబుల్గా ఉండే ఐటమ్స్తో ఇంత చక్కటి రెసిపీస్ మనం తయారు చేసుకోవచ్చు అండ్ హెల్తీగా కూడా ఉండవచ్చు. మరి నెక్స్ట్ టైం మరో ఎపిసోడ్లో కలుసుకుందాం. టిల్ దెన్, బై.